అందరికీ నమస్కారం అండి. నిన్న పెట్టిన వీడియోలో మేము కట్టిన ఒక రూమ్ లోపల ఎలా ఉందో చూపించాను గదా! అయితే ఆ రూమ్‌కి ఎంత ఖర్చయిందనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. రూమ్ చిన్నదే గావచ్చు. బట్ దానికి గూడా రూ. 1,00,000 వరకు ఖర్చయిందని మీకు చెప్పాను గదా! సో, దేనికి ఎంత ఖర్చయింది అనేది మీకు చెప్తానిప్పుడు. చూడండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్న ఈ దర్వాజా అంటారు కదా! దీనికైతే ఒక రూ. 800 అయితే అయినాయన్నమాట. ఇక్కడనైతే మనం పెద్ద ఇటుకలు తీసుకున్నాం ఈ గోడకి. 2 ట్రిప్పులు పట్టినాయి. 2 ట్రిప్పులకు కలిపి 13,000 ఖర్చయితే అయిందండి. ఇక్కడ ఒక కిటికీ ఉంది కదా! ఈ కిటికీకి అయితే ఒక 500 అయిందన్నమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి పునాది బండ అంటారు కదా! దానికైతే ఒక 800 వరకు ఖర్చొచ్చింది. ఇంకా ఫ్లోరింగ్‌లో కూడా మనం ఇటుకలనేది పెడతాం కదా! మేము చిన్న ఇటుకలు పెట్టామండి ఫ్లోరింగ్‌లో. అండ్ బాత్రూమ్ గోడ అనేది ఒకటి లోపల కట్టాం కదా! దానికి కూడా మనం చిన్న ఇటుక అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటికి మాత్రం ఒక 1,500 ఖర్చయితే అయిందండి. నెక్స్ట్ అయితే ఇంగ పైన చూస్తున్నారు కదా! వెంటిలేటర్స్. వెలుతురు కోసం అయితే 2 వెంటిలేటర్స్ అనేది మేము పెట్టాము. వీటికైతే 300 ఖర్చయింది. ఒక్కొక్కటి 150 అట్లా పడ్డదండి. పైన రేకులు చూసారు కదా! రేకులు 6 రేకులు పట్టినాయి మనకు. ఆ రేకులకొచ్చేసి మనకి 2,700 అయినాయండి. ఆ రేకులు వేయాలంటే మనకు పైపులు కూడా కావాలి కదా! ఆ పైపులు ఒకటి 13 ఫీట్లు ఉంటాయండి. ఒక్కో ఫీట్‌కి మనకి రూ. 90 పడుతుంది. 3 పైపులు కాబట్టి 13 3 × 13 అంటే 39 ఫీట్లు కావాలి. సో, 39 × 90 = రూ. 3,510 అయితే మనకు పడ్డాయి. నెక్స్ట్ అయితే సెల్ఫ్ బండలు చూస్తున్నారు కదా! సెల్ఫ్ బండలు ఒక్కొక్కటి 300 అయినాయండి. మొత్తం 900 అయినాయి ఈ సెల్ఫ్ బండలకు. మంచిగున్నాయిగా ఈ బండలు. నెక్స్ట్ అయితే మనకి ఈ కరెంట్ ఫిట్టింగ్ ఇవైతే ఉంటాయి కదా! దానికైతే ప్లంబింగ్, కరెంట్ ఫిట్టింగ్ ఇదంతా కలిపైతే మనకొక 6,500 అయినాయండి. నెక్స్ట్ ఈ జాలీలు చూసారు కదా! 2 జాలీలైతే పెట్టినాం. వాటికైతే ఓ 200 ఖర్చయింది. ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి కదా! ట్యాప్స్ పెట్టుకోనీకి మేమైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ట్యాప్స్ అనేటివి బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అందులో కొంచెం తక్కువ ఉందని మేము అట్లా బుక్ చేసుకున్నాం అనమాట. 300 అయితే మనమైతే ఈ కింద ఫ్లోరింగ్ లోపల ఈ జాలి నుండి, మళ్ళీ వాష్‌రూమ్ నుండి వాటర్ అనేటివి బయటకి పోవడానికి అండర్ గ్రౌండ్‌లో పైప్స్ అనేది వేయడం జరిగింది. ఆ పైపులకు మాత్రం మనకి ఎంత పడ్డదంటే 2,800 అట్లా పడ్డది. అంటే బయట వరకి. ఈ రూమ్ పూర్తి చేయడానికి మనకైతే కేవలం 9 రోజులే పట్టిందనమాట. ఎందుకంటే ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తయినంత వరకు మాత్రం 9 రోజుల్లో పూర్తయింది. చాలా తక్కువ టైంలో కట్టారు కదా! నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇంకా ఉన్నాయి లెక్కలు చూపిస్తా. ఇక్కడ వాష్‌రూమ్‌కి ఒక డోర్ పెట్టాలి కదా! ఆ డోర్‌కైతే మనకు 1,600 పడ్డది. లోపల వెస్టర్న్ వాష్‌రూమ్ సెట్‌కైతే 3,800. ఇంకా షవర్‌కి 1400. ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 6,500 అయితే మనకు అవుతుందన్నమాట. ఇంకా వాష్‌రూమ్ పూర్తవ్వలే కాబట్టి వాష్‌రూమ్ పూర్తయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అప్పుడు ఎంత ఖర్చయిందో మళ్ళీ చెప్తా అంటే టోటల్ తర్వాత. ఇప్పుడైతే మన మేస్త్రీలకైతే 9 రోజులకి ఒక రోజుకి 1,200, 10,800 మొత్తం ఇవ్వడం జరిగింది. కూలీలైతే 20 మందనమాట. రోజుకి 600, 12,000 ఖర్చయితే అయింది. రేకులు వేసిన వాళ్ళకైతే ఒక 2,000 ఖర్చయితే అయ్యిందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ కావాలి కదా! ట్యాప్స్ అవన్నీ సెట్ చేసినాం కాబట్టి ఈ ట్యాంక్ అనేది మనకు కంపల్సరీ అవసరం ఉంటది. సో, ట్యాంక్ అయితే 3,500 అట్లా పడ్డది. అంటే మీ ఏరియాలో ఎంతుందో మాకు తెలీదు. ఇక్కడైతే మా ఏరియాలో ఇంత పడ్డది. ఇంగా ఈ చీపురయితే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడైతే మనకు అవసరం ఉంటది కదా! చిన్న చిన్నవి కూడా కౌంటే కదా! ప్రతిదీ కౌంట్ చేసుకోవాలి. ఈ చీపిరినయితే ఇక్కడ ఇట్లా మనం అంటే ప్లాస్టింగ్ చేసిన తర్వాత వాడతారనుకుంటా. అంటే నాకు అంతగా తెలీదు. బట్ నేను చూసాను. డస్టరు వీటికైతే ఒక 200, 300 ఖర్చయితే అయింది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్‌లోకి ఎక్కియాలంటే మనకొక మోటర్ కావాలి కదా! ఆ మోటర్ అయితే ఇది. ఈ మోటర్‌కైతే ఒక 4,000 పడ్డది. ఇంకా ఇల్లుకొక డోర్ కావాలిగా దానికైతే 2200. సో, ఇంకా కొన్ని మిస్ అయిపోయినాయి. అంటే ఇంకా ఇల్లు పూర్తి కాలే కాబట్టి పూర్తయిన తర్వాత ఇంకా ఇంకా కొన్ని ఖర్చులైతే ఇప్పటివరకు 80,000 ప్లస్ అయినాయి. అంతా పూర్తయ్యేలోపు 1,00,000 అయితే దాటుతుందన్నమాట. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.